టైం అనేది కొంచెం అందరూ ఆలోచిస్తున్నారు, కమ్మ వాళ్ళు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు మళ్ళీ అందరని చెప్పి. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, ఎలక్షన్స్ లేవు, కానీ ఇది ఇప్పుడు ఏదో ఎలక్షన్ ఎజెండాతో చేసింది కాదు. ఇది రాజకీయాలకి అతీతంగా ఉంటున్న సమాజ వర్గంలో ఉన్న మా వాళ్ళందరినీ ఏకం చేసే కార్యక్రమం ఇది. ఇప్పుడు ఒక రకంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మా సామాజిక వర్గంలో పేర్లు చెప్పను, ఒక ఆయన రాష్ట్రపతి కాగలిగిన అవకాశం ఉన్న నాయకుడు ఉన్నాడు, కానీ దురదృష్టవశాత్తు ఆయన రాష్ట్రపతి కాలేకపోయాడు. ఎందుకు కాలేకపోయాడు అంటే ఢిల్లీలో అధికారంలో ఉన్న వాళ్ళకి కమ్మ సామాజిక వర్గం ఎంత వైబ్రెంట్ సామాజిక వర్గము, ఎంత బలమైన సామాజిక వర్గము, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక 10 ఓట్లు వేయించగలరు అనే మా యొక్క బలం అనేది ఆ నాయకుడికి తెలియకపోవడం వల్ల మా సామాజిక వర్గం నుంచి ఒక ఆయన రాష్ట్రపతి కాలేకపోయాడు. ఇద్దరు కాలేకపోయారు. రంగ గారికి కూడా అవకాశం వచ్చింది, ఆయన కూడా కాలేకపోయాడు. ఆ రోజు ఇంకొక ఆయనకి అవకాశం వచ్చింది, కాలేకపోయాడు. ఈ యొక్క బలం ఉన్నప్పుడు రేపొద్దున మా వాళ్ళందరికీ మేలు జరుగుతుంది, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. అట్లా ఇదే తెలిసి ఉంటే, ఈ వైబ్రెంట్ కులం అనేది ఇంత బలమైన సామాజిక వర్గం అని కనుక తెలిసి ఉంటే రాష్ట్రపతి చేసి ఉండేవాళ్ళు. మా సామాజిక వర్గానికి ఉన్న బలాలు బలహీనతల విషయంలో ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే మాకు బలహీనతలు అంటూ ఏం లేవు. బలాలు ఏంటంటే మేము ఎంత అభ్యుదయ భావాలతో ఉన్నామో సమాజానికి ఏం చేస్తాం అనేది ఉంటుంది. మాకు కొన్ని ఆధిపత్య పౌరులు అనేది సమాజం సహజంగా కుటుంబాలని అన్నదమ్ములు ఇద్దరికి ఉంటే కూడా ఎవరు పైకి రావాలనేది ఉంటుంది. కాబట్టి సహజమైన దాన్ని మాకు బలహీనతలు అంటూ ఏం లేవు. బలాలు ఉన్నాయి, బలాలను ఇంకా బలం చేసేసి అన్ని రంగాల్లో మా వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క కేజీఎఫ్ తోడ్పడుతుంది.